ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ చర్చలు తొలుత ప్రకటించినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్కి ఇందులో పాత్ర ఏంటి? వాస్తవానికి అమెరికానే పాకిస్తాన్లో ఉగ్రవాదానికి పూర్తి అండగా ఉంది. అమెరికా సహకారంతోనే పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి. ఈ విషయం మనం ఆరోపించడమో మరొకళ్ళు చెప్పడమో కాదు, స్వయంగా పాకిస్తానీ మంత్రి ఆ మాట చెప్పుకొచ్చారు. పాకిస్తానీ మంత్రి చెప్పినటువంటి మాట ప్రకారంగా స్వయంగా అమెరికా ప్రోత్సాహంతోనే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగానే ఇక్కడ ఉగ్రవాద క్యాంపులు సాగుతున్నాయి అంటూ పాకిస్తాన్ మంత్రి ప్రకటించారు. అంటే ఎంతగా పాకిస్తాన్లో ఉగ్రవాదానికి అమెరికన్ సిఐఏ అండగా ఉందో, అమెరికన్ ప్రయోజనాలు తగ్గట్టుగా పాకిస్తానీ ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారో మనకి పాకిస్తానీ మినిస్టర్ మాటలు తేట తెల్లం చేస్తాయి. అయితే ఎందుకని ప్రోత్సహిస్తుందంటే భారతదేశం ఎప్పుడు స్థిరంగా అభివృద్ధి సాధించకూడదు, భారతదేశం కయ్యాలు పెట్టాలి, భారతదేశంలో టెర్రరిస్టు చర్యల ద్వారా అలజడి రేపాలి, భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలి. ఇది వాళ్ళ లక్ష్యం. అది పాకిస్తానీ టెర్రరిస్ట్ క్యాంపుల లక్ష్యం. ఆ టెర్రరిస్ట్ క్యాంపులకి ఆర్థికంగా ఆయుధపరంగా అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి వాళ్ళ లక్ష్యం. అది అమెరికానా, టర్కీనా, చైనానా, ఎవరైనా సరే పూర్తిగా భారతదేశంలో ప్రశాంతత ఉండకూడదు, భారతదేశం పూర్తి పురోగతి సాధించకూడదు అనేటువంటి లక్ష్యంతోనే చేస్తారు. అలాంటి అమెరికాకి పాకిస్తాన్లో టెర్రరిస్టులు శిబిరాలు నడుపుతున్నటువంటి అమెరికా మధ్యవర్తిత్వంతో ఇండియా ఒప్పందం అంట. ఏమనాలి దీన్ని? కార్గిల్ యుద్ధం అప్పుడు 1999 కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి ఏం చేశారో మనం ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం ఇది. పాకిస్తాన్ సైన్యం అత్యుత్సాహంతో రెండు దేశాల మధ్య 1999లో కార్గిల్ చిచ్చు మొదలైంది. భారత్ తీవ్ర స్థాయిలో తిప్పికొట్టడంతో ఉక్కిరి బిక్కిరైన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హుటాహుటీన అమెరికా వెళ్ళి అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ను కలిశారు. ఆ సమావేశానికి హాజరయ్యేందుకు నాటి భారత ప్రధాని వాజ్పేయి నిరాకరించారు. పాక్ వైదొలగాల్సిందేనని పట్టుబట్టారు. పాక్ మా మీద దాడికి వచ్చింది, ఇండియాలో దాడికి యత్నించింది, కార్గిల్ ప్రాంతంలో మొత్తం చొరబాటుకు యత్నించింది, కాబట్టి తప్పు చేసినటువంటి దేశం వెనక్కి వెళ్ళాలి తప్ప మేము వచ్చి చర్చించి ఈ వ్యవహారం ముగించుకునే ప్రసక్తే లేదు అని వాజ్పేయి చెప్పారు. 1999లో వాజ్పేయి. ఈనాడు రాసింది పాక్ వైదొలగాల్సిందేనని పట్టుబట్టారు. అమెరికా ఒత్తిడి, భారత్ సైన్యం దూకుడు కారణంగా పాకిస్తాన్ తోక ముడిచింది. 1999లో వెనక్కిపోయింది పాకిస్తాన్. దేశంలో చొరబాటుకు వచ్చి కార్గిల్ కొండలను ఆక్రమించి కొండలపైన పాకిస్తాన్ సైన్యం, కొండల దిగువన ఇండియన్ ఆర్మీ ఉంటే ఇరువురు మధ్య జరిగినటువంటి కాల్పుల్లో అపారమైనటువంటి నష్టం భారతదేశం కూడా చవి చూడాల్సి వచ్చింది. చివరికి పాకిస్తాన్ తోక ముడిచి ఆ శిబిరాలు ఖాళీ చేసి ఆ కొండలను వదిలేసి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కూడా వాజ్పేయి బిల్ క్లింటన్ పెట్టినటువంటి ఒత్తిడికి తలొగ్గలేదు. బిల్ క్లింటన్ చేసినటువంటి రాజీ యత్నాలకి ససేమిరా అన్నారు. పాకిస్తాన్ వెనక్కి పోవాల్సిందే, మేము వచ్చి ఈ చర్చలు జరిపే ప్రసక్తే లేదు అని వాజ్పేయి చెప్పినట్టుగా ఈనాడు పత్రిక రాసింది. మరి ఇప్పుడు మనం ఏం చేసాం? అమెరికా చెప్పినట్టుగా, అమెరికా అవసరాలకు అనుగుణంగా, అమెరికా ఆడించినట్టుగా ఆడే ప్రయత్నం జరిగిందా అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు చాలామందిలో వినిపిస్తోంది. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ వేసినటువంటి పోస్టు చూస్తే ఎవరైనా భారతీయుడికి కడుపు మంట రావాలి. ఎందుకంటే చాలా ఎద్దేవా చేసేలాగా, అవమానించేలాగా ట్రంప్ పోస్ట్ ఉంది. ఎంత విచిత్రం అంటే ట్రంప్ పోస్ట్లో కామన్ సెన్స్తో ఇంటెలిజెన్స్గా ఆలోచించి ఈ యుద్ధ విరమణకి, ఈ కాల్పుల విరమణకి పూనుకున్నారు అనేటువంటి అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఎంత అహంకారమో చూడండి. అంటే మనకి కామన్ సెన్స్ లేదు ఇండియన్ గవర్నమెంట్కి అన్నట్టు, ఇండియన్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ లేదన్నట్టుగా ట్రంప్ చేసినటువంటి ప్రస్తావన చాలా నిస్సిగ్గుతో ఉన్నటువంటి వ్యవహారం. అలాంటి దాన్ని ఖండించాల్సినటువంటి భారత ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా లేదు.